దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనం తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, గడిచిన కాలం అంతా రాత్రంతా ప్రభు మనందరినీ కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి ఒక నూతనమైన దినం దయచేసినందుకు ఆ దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్లో ఇంకా అనేకమైన విషయాల్లో పాల్గొంటూ దేవుని స్తుతిస్తున్న బిడ్డలందరికీ వందనాలు. దేవుడు మనందరికీ ఈరోజు ఇస్తున్న వాగ్దానము నిర్గమాకాండము 20:24 నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. ఆమెన్. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అన్న వాగ్దానం ప్రభు మనందరి జీవితంలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడైనా మీ యొద్దకు వచ్చును. ఎప్పుడైతే మనం దేవుని యొద్దకు ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తామో, అప్పుడు ఆయన మన యొద్దకు వస్తారు. అప్పుడు ఆయన అంటారు, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. దేవుడి పరిశుద్ధ వాగ్దానం మనందరి వీటిలో స్థిరపరిచి నెరవేర్చునుగాక. ప్రార్థనాపూర్వకంగా ఆరాధనకి వెళ్ళలేని వాళ్ళు ఎక్కడైతే మోకరించి ప్రభువాన్ని పిలుస్తారో అక్కడికి ఆయన వచ్చి ఆశీర్వదిస్తారండి. అటువంటి కృపా ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవ, శక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనన్న వాగ్దానం మధ్య జీవితంలో మా బిడ్డలందరూ జీవితంలో స్థిరపరచండి, నెరవేర్చండి. ఒక్కొక్క బిడ్డ ఎదుర్కొంటున్న ప్రతి శోధన ఇరుకుల ఇబ్బంది నుంచి విడుదల ఇచ్చండి. శాంతి, సమాధానం, నెమ్మదిని ఇచ్చండి. నీ కృపాని కాపుదలని భద్రత ఎల్లప్పుడు తోడుగా ఉంచండి. పునరుద్ధానపు ఆదివారపు దినాన ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించుకోవడానికి నీ యొద్దకు నైనా ప్రభు బిడ్డలందరూ మల్లుకుని నిన్ను కనపరిచే భాగ్యాన్ని దయచేయమని, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించగలను వాగ్దానం స్థిరపరచమని క్రీస్తునామమున పేరట మనవులు అడిగి జవాబులు పొంది ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.